రజాకార్ మూవీలో నిజాం భార్యగా నటించిన అనుశ్రీ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా పరంగా ఆమె గురించి తెలిసినప్పటికీ ఆమె వ్యక్తిగత విషయాల గురించి చాలా మందికి తెలియదు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అలాగే తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి కొన్ని విషయాలు చెప్పుకొచ్చింది అనుశ్రీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. ముఖ్యంగా సినిమా చూస్తున్న ప్రేక్షకుల కళ్ళలో దేశభక్తి కనిపిస్తుందని, థియేటర్స్లో భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేస్తుండడం చూస్తున్నప్పుడు ఇలాంటి సినిమాలో తాను నటించడం ఆనందంగా అనిపించింది అని చెప్పుకొచ్చింది అనుశ్రీ. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడు యాట సత్యనారాయణకు, నిర్మాత గూడూరు నారాయణ రెడ్డికి ధన్యవాదాలు అని తెలిపింది అనుశ్రీ. ఇకపోతే జీవితంలో తన కాలేజ్ పూర్తయిన తర్వాత తాను సివిల్స్కు చదవాలని తన నాన్న అనుకున్నట్లు చెప్పారు. అయితే తనకి చాలా కాలం నుండి నటిని కావాలనే కోరిక బలంగా ఉండేదని చెప్పుకొచ్చింది. నేను బెంగళూరులోని థియేటర్స్ గ్రూప్లో కూడా సభ్యురాలుగా ఉన్నాను. కానీ నటన కళను నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ థియేటర్స్ వర్క్షాప్లో పాల్గొన్నాను. ఈ సినిమాలో పాత్ర కొరకు మొదటిగా దర్శకుడిని కలవగా ఆయన నిజాం భార్యగా పాత్ర కోసం వెతుకుతున్నట్లు తెలిపి నన్ను ఆ పాత్రకు సెలెక్ట్ చేశారు అని తెలిపింది అనుశ్రీ. సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ తాను వాస్తవ పరిస్థితులని నిజాంకు తెలియజేసే దానినని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాలో ఏకైక గ్లామర్ రోల్ తనదే అని తెలిపింది. తాను ఈ పాత్ర కోసం 3 నెలల పాటు చాలా కష్టపడ్డానని తెలిపారు. ఇలాంటి బలమైన పాత్ర తన కెరియర్లో గొప్పగా నిలుస్తుందని తెలిపింది అనుశ్రీ.